ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి ఏముండాలట చెప్పండి, ఏముండాలి? వాస్తు. గుమ్మాలు ఇన్నే ఉండాలి, తూర్పు వైపే ఏమండి ఇది ఉండాలి. ఇది అంతా ఈ వాస్తు అంతా ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? చెప్పండి, దేవుడు చెప్పాడా? చెప్పలేదు. ఎవరు చెప్పారు నీకు? మనుషులు చెప్పారు. మనుషులు చెప్పిన తర్వాత మనుషులు చెప్పినట్టుగా కట్టినా సరే వీడికి అస్తమాడు జరగవుతుంది అనుకోండి, ఈలోపు అయ్యగారు వస్తారు ఎవరో, ఏంటండి ఇంట్లో కట్టానండి, ఇంట్లో దిగిన తర్వాత నాకు కొంచెం బాగోలేదని అంటే ఒకసారి వాస్తు చూపించలేకపోయి అంటాడు ఎవడో పక్కడు. నా దగ్గర హైదరాబాద్లో ఒక పిచ్చోడు మొత్తం అంతా తిరిగాడండి, ఆడికి ఏం చేయాలో తెలియక ఈ పిల్లర్ ఎక్కడ ఉండకూడదు అన్నాడట. ఆ పిల్లర్ ఏంటనుకున్నారు, ఎందుకు బేస్మెంట్ వేస్తారు కదా కింద నుంచి, 4 ఉన్నాయి కదా ఏం కాదు నిలబడుతుంది, పిల్లర్ కోసేయండి. ఒకటి పిల్లర్ కోసేసాడు, బిల్డింగ్ ఇలా పక్క కురిగిపోయిందండి. వాస్తా ఏమండి? నీ బ్రతుకు బాగుంటే నీ ఇల్లు ఎలాగున్నా సరే నువ్వు ఇంట్లో క్షేమంగానే ఉంటావు. అవే నీకు క్షేమాన్ని ఇచ్చేవి. నీకు క్షేమం ఇవ్వాలి అన్నా, నువ్వు బాగుండాలి అన్నా, నీవు కీడులో పడిపోవాలి అన్నా, నీ క్షేమమైనా, నీ మేలైనా, నీ కీడైనా ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఏంటోనండి మనుషులు ఈ ఆలోచన నాకు ఏమీ అర్థం అవ్వలేదండి. ఎంత బాగా రాశాడండి బైబిలు. మీరు ముట్టుకోవద్దు, చేత పట్టద్దు, అందులో కీడుంది, ఇందులో కీడుందని. ఈ మూఢనమ్మకాలకి మీరు లోబడనేలా? నా పిల్లలు కదా. సృష్టి ప్రకారం ఇల్లు కట్టుకోలేదు. అబ్రాం గుడారం వేసుకుని బతికాడు. అబ్రాం పాడైపోయాడా? ధనవంతుడు మధ్యలో చచ్చిపోయాడా? వృద్ధాప్యం వరకు బతికాడు. బైబిల్ చదివితేనండి ఈ మూఢనమ్మకాలన్నీ మనలో నుంచి పోతాయండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ బాగా చదువుకుంటే ఈ మూఢనమ్మకాలన్నీ పోతాయి.